గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గౌరవ పెద్దలు మాజీ స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు, అలానే తమ్మినేని గీతా విద్యాసాగర్ గారు, అలానే జనసేన ఇన్ఛార్జ్ శ్రీ రామ్మోహన్ గారు, అట్లానే భారతీయ జనతా పార్టీ పేటాడ సూరప్నాయుడు గారు, అలానే చింతాడ రవికుమార్ గారు, దేపల్లి రమేష్ కుమార్ గారు, అలానే మొదలవలస రమేష్ గారు, అలానే సంపతరావు మురళి గారు, అలానే శ్రీమతి శ్రీదేవి గారు, అలానే ఇతర పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన సోదరుడు పాడాడు అంబేద్కర్ గారి గురించి. ఏదో ఒకే ఒక్కటి మీ అందరికీ ఈరోజు ఇక్కడ ఎంతమందిని కలిపిందనంటే ఒకే ఒక్కటి, అదే అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే ఆ రాజ్యాంగంలో రూపొందించినటువంటి బాధ్యతలు, హక్కులు, రాజ్యాంగంలో రూపకల్పన చేసినటువంటి విధి విధానాల వల్లనే ఈరోజు మన భారత ప్రజాస్వామ్యం, మనం ఈరోజు ఆ ప్రజాస్వామ్య దిశగా ముందుకెళ్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే దాని అర్థం స్వేచ్ఛ ఒక్కటే కాదు, బాధ్యతలు ఉన్నాయి, అలానే హక్కులు కూడా ఉన్నాయి. అందరం హక్కుల కోసం పోరాడుతున్నాం తప్ప బాధ్యతలు నిర్వర్తించేదానికి వెనుకబడుతున్నాం. కాబట్టి అంబేద్కరిజం వర్ధిల్లాలి అనంటే హక్కులు ఒక్కటే కాదు, బాధ్యతలతో కూడుకున్న హక్కుల కోసం పోరాడాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఎప్పటికీ ఎలాగైతే మనకి బైబిల్, ఖురాన్, మహాభారతం, రామాయణం ఇవి ఎలా అయితే ఉంటాయో శాశ్వతంగా, అలానే భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి భారత రాజ్యాంగం బోలపరగారు చేయడం, నా పెద్దలు బోన్లప్పారావు గారు అప్పుడే ప్రజాస్వామ్యం స్ఫూర్తి ఉండేంత వరకు కూడా మన అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచనలు ఎప్పుడూ ముందుంటాయి. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం, జయంతులు చేయడం, వర్ధంతులు చేయడం దానికోసం కాదు ఈ విగ్రహాలు. ఏ మహానుభావులు విగ్రహాలు పెట్టినా వాళ్ళ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే మనం విగ్రహాల వరకే పరిమితం అవుతున్నాం తప్ప వాళ్ళ స్ఫూర్తిని మనం కొనసాగించలేకపోతా ఉన్నాం. ఆ లోపాన్ని అందరం కూడా సర్దిద్ది ముందుకు నడిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇచ్చేదానికి వెనుకబడి ఉంటున్నాం. కాబట్టి అంబేద్కరిజం వర్ధిల్లాలి అనంటే హక్కులు ఒక్కటే కాదు, బాధ్యతలతో కూడుకున్న హక్కుల కోసం పోరాడాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఎప్పటికీ ఎలాగైతే మనకి బైబిల్, ఖురాన్, మహాభారతం, రామాయణం ఇవి ఎలా అయితే ఉంటాయో శాశ్వతంగా, అలానే భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి భారత రాజ్యాంగం బోలపరగారు చేయాలి. నా పెద్దలు బోన్లప్పారావు గారు అప్పుడే ప్రజాస్వామ్యం స్ఫూర్తి ఉండేంత వరకు కూడా మన అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచనలు ఎప్పుడూ ముందుంటాయి. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం, జయంతులు చేయడం, వర్ధంతులు చేయడం దానికోసం కాదు ఈ విగ్రహాలు. ఏ మహానుభావులు విగ్రహాలు పెట్టినా వాళ్ళ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే మనం
విగ్రహాల వరకే పరిమితం అవుతున్నాం తప్ప వాళ్ళ స్ఫూర్తిని మనం కొనసాగించలేకపోతా ఉన్నాం. ఆ లోపాన్ని అందరం కూడా సరిదిద్ది ముందుకు నడిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ విగ్రహాన్ని నెలకొల్పినటువంటి మా గాంధీనగర్ సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. అలాగనే భవిష్యత్తులో మీరు కాలువ కప్పేకండి, ఎందుకంటే మళ్ళీ అంటే నేను ముందే చెప్తున్నా, మళ్ళీ మీరు కాలువలు కప్పేసి ఇవన్నీ చేస్తే ఆ మురికి నీరంతా కూడా మళ్ళీ మన దగ్గరికి రావడం, కాలువలో ఉండాలని ఇబ్బంది పడతారు. దాని మీద అది నడిచేటట్టుగా ఉంచుకోండి. కాలువగానే కింద ఉండేటట్టుగా చేయాలని చెప్పి కూడా ముందుగానే మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాం. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఇంతమంది కలియకలు చేశామంటే ఆ మహానుభావుడు చదువు వల్లే మేమందరం ఇక్కడ ఈనాడు హాజరయ్యాం. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కోన రవికుమార్ గారు, అలాగే చింతా రవికుమార్ గారు, అలాగే మరి మన సూరప్ నాయుడు గారు, మన రామ్మోహన్ గారికి, అలాగే మన పెద్దల బోన్ల అప్పారావు గారికి, రమేష్ గారికి, మురళీ గారికి, అలాగే మన పిఎన్ గారికి, ఈడీఎన్కి, అలాగే గౌరవనీయురాలు శ్రీమతి విద్యాసాగర్ గారికి, అలాగే ఇక్కడ మన వడ్డేపల్లి రమేష్ గారికి, రామారావు గారికి తెలియజేసుకుంటున్నాను. ఆ మహానుభావుని వర్ణించాలంటే ఈరోజు కాదు, ఎన్నిసార్లు అయినా సరే మనం ఎన్ని రోజులైనా మాట్లాడడానికి. కాకపోతే ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు ఎన్నో తెలియదు. సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ బోర్న్ ఇన్ ఇండియా. సో ఇండియాలో పుట్టినందుకు అంబేద్కరిజం అన్నటువంటిది ఈనాడు కొత్తగా రూపుదిద్దుకుంటాం. ఆ అంబేద్కరిజానికి దానికి హద్దులు కానీ పరిమితులు కానీ ఉండవు. ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆ రోజుల్లో చాలా మందికి వ్యతిరేకం. కానీ రాను వస్తున్న కొద్ది ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేశారు. ఇది భారతదేశానికి ముఖ్యమైనటువంటి వేదికగా ఆ పుస్తకాన్ని తీసుకున్నారు. ఆయన మీకు తెలియదు ఏమిటంటే పార్లమెంట్లోనే రిజైన్ చేసుకుని హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వచ్చారు. ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి ఏనాడు రాజీ పడలేదు. రాజీ లేనటువంటి నాయకుడే డాక్టర్ అంబేద్కర్. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని పెద్దలు చెప్పినటువంటి ఆచరించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం గౌరవించినారే ఆటోమేటిక్గా ఈ సమాజం వర్ధిల్లుతుంది. వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.